అంటే ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ అండ్ పోలీస్ సిబ్బంది, ఐటీ సెల్ అండ్ అడిషనల్ ఎస్పీ అందరికీ కూడా నమస్కారం. సూర్యాపేట జిల్లా పోలీస్ ప్రజలకు సేవలు అందించడంలో ఎప్పుడూ కూడా ముందుంటుంది అనేటువంటిది నిరూపించే ఘట్టం ఈరోజు. వాళ్ళు ప్రజలు వేరియస్ సందర్భాల్లో పోగొట్టుకున్నటువంటి ఫోన్లు, దొంగతనం గురి కాబట్టినటువంటి ఫోన్లని ఈరోజు ఐటీ సెల్ సూర్యాపేట అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ అండ్ క్రైమ్స్ విభాగం సూర్యాపేట వీళ్ళందరూ సంయుక్తంగా ఎంతో కష్టపడి ఒక నెల వ్యవధిలోనే మేము ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఒక నెల వ్యవధిలోనే 111 మొబైల్ ఫోన్స్ సుమారు 22,22,000 వర్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ని ఈరోజు రికవరీ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ఈరోజు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదో సందర్భంలో పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్ని ఈరోజు వాళ్ళు మా చేతుల మీదుగా తీసుకోవడానికి రావడం మాకు చాలా హ్యాపీ ఉంది. వాళ్ళందరికీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం అనేది పోలీస్కి ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ సందర్భంగా వాళ్ళు ఈ మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు భాగమై ఉంది. ఈరోజు మొబైల్ ఫోన్ ఒక కమ్యూనికేషన్ సాధనమే కాదు, ఈరోజు ఆర్థిక లావాదేవీలు జరుపుకోవడానికి మొబైల్ ఫోనే ఉంటుంది. విద్యార్థులు వాళ్ళు ఆన్లైన్ క్లాసులు అటెండ్ కావడానికి మొబైల్ ఫోనే కేంద్రంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి ఈరోజు మొబైల్ ఫోనే ఉంటుంది. అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్లో కొన్ని వాళ్ళకు బర్త్డే గిఫ్ట్లు ఉండొచ్చు, విలువైన పర్సన్స్ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి ఉండొచ్చు. అదేవిధంగా వాళ్ళకు ఒక మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ కూడా వాళ్ళకు నిత్య జీవితంలో ఒక కొంచెం మంచి మెమొరీ ఉండొచ్చు. ఈరోజు మొబైల్ ఫోన్స్ అనేవి అంత ప్రజల జీవితాలతోటి అంత ముడిపడి ఉన్నాయి. అవి పోయిన సందర్భంలో వాళ్ళకు వచ్చినటువంటి బాధ అనేది మనం చెప్పలేము.